ఇప్పుడేమో ఈ గ్రీన్ కలర్ వేసుకో, ఈవినింగ్ ఫంక్షన్కి మెరూన్ కలర్ వేసుకో. థ్యాంక్ యూ బావా. ఏంటి అలా ఉన్నావు? ఇవాళ నీ పుట్టినరోజు, హ్యాపీగా ఉండాలి. నీ డ్రెస్ మాత్రం సూపర్. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? సాయంత్రం ఫంక్షన్ కదా, అరేంజ్మెంట్స్ అన్ని చూడటానికి వెళ్ళుంటాడు. అన్నయ్య నీ గిఫ్ట్ ఇమ్మని నాకు ఇచ్చాడు. ఇదిగో. గిఫ్టా? మీ అన్నయ్య నాకా? అవును, నీకే. థ్యాంక్స్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నాకెందుకు? గిఫ్ట్ ఇచ్చింది అన్నయ్య, వాడికి చెప్పు థ్యాంక్స్. వావ్, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. గుడికెళ్తానని గదిలో ఉన్నావేందే? అమ్మమ్మ, ఈ గిఫ్ట్ ఎలా ఉందో చూడు. ఏది? అరే రే రే రే, భలే ఉందే, చాలా బాగుంది. ఎవరిచ్చారు? బావిచ్చాడు. అసూరిగాడ చండాలంగుంది. వాడి మొహల్లానే దరిద్రంగా ఉండాది. ఆడికి సంబంధించిన ఏ వస్తువులు గాని నీ కాడుండడానికి వీల్లేదు. ఈరోజు నీ పుట్టినరోజు కదా, గిఫ్ట్ నా చేతులతో ఇస్తే నువ్వు తీసుకుంటావో తీసుకోవో అని నా చెల్లెలతో పంపించాను. నువ్వు తీసుకోవని నాకు తెలుసు. మా ఇంట్లో జరుగుతున్న ఆఖరి పుట్టినరోజని, నువ్వు మా నుంచి దూరం అవుతున్నావు అని తెలిసి నువ్వు మాతో లేకపోయినా మా జ్ఞాపకాలు ఎప్పుడూ నీతోనే ఉండాలని నా గుర్తుగా నీకు ఇచ్చాను. ఇష్టం లేకపోతే తిరిగి పంపించేయాల్సిందే. ఇలా చేయడం ఏం బాలేదు. నా మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు? మాతో ఉండడం నీకెలాగో ఇష్టం లేదు. కనీసం మా జ్ఞాపకాల్ని కూడా నీతో తీసుకెళ్ళడానికి ఇష్టపడడం లేదంటే మా మీద నీకెంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. నువ్వేం చేసినా కూడా నీ మీద నాకేం కోపం లేదు, రాదు కూడా. ఎందుకంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలని నాన్న చెప్పారు. సూర్య, సూర్య,
రండి హరి గారు, బాగుండారా? బాగున్నాను. ఏర్పాట్లు చూస్తుంటే మేనగోళ్ళ బర్త్డే ఫంక్షన్ గ్రాండ్ గానే చేస్తున్నట్టున్నారు. మీరొచ్చిన తర్వాతే ఈ ఫంక్షన్ కి హుందాతనం వచ్చినాదండి. అమ్మా నందిని, ఎట్టా ఉండావు? బానే ఉన్నాను అత్తయ్య. నువ్వెలా ఉండావు మల్లేశ్వరి? ఫైన్ ఆంటీ. అవునయ్యా, అమ్మని తీసుకురాలేదా? తనకి ఒంట్లో బాలేదండి. మీ మేనగోళ్ళేది? అమ్మా కీర్తి, అమ్మా హరిగారని వెంకటాపురంలో పెద్ద పేరున్న మనిషి, మనకి దగ్గర బంధువులమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. కీర్తి, నందిని నీకు అక్కయ్య వరుస అవుతాది. హాయ్. ఆ అబ్బాయి పేరు విజయ్, నందిని భర్త. తను ఆ ఇంటికి పెద్ద కోడలు మల్లీశ్వరి. హాయ్. విజయ్, బాగున్నావా? బాగున్నాను. ఇక్కడికి తగలడిందేంటి? బావున్నారా పిన్ని? కనపడుతూనే ఉందిగా ఎలా ఉన్నావు. ఒళ్ళంతా పొగరే. విజయ్, కొంచెం దూరంగా నిలబడు. ఫంక్షన్ కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. రఘురాం, మీ పిల్లలేరి? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. సూర్య, ప్రియా, ఇరుగో వీళ్లే మా అమ్మాయి అబ్బాయి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. తనెవరు? తన పేరు నీల. మా అన్న మీద రీసెర్చ్ చేయి నీకొచ్చిన పిహెచ్డి స్టూడెంట్. ఓహో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా ఇంట్లోనే ఉంటండి. అది మా ఫ్రెండ్ ఆనంద్ మీద మంచి పని చేస్తున్నావమ్మా. నేటి యువత అంతా గ్లామర్ వదిలో పడి వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ నువ్వు పేదవాళ్ల కోసం పాటుపడిన మా ఆనంద్ జీవితాన్ని అధ్యయనం చేసి అందరికీ తెలియచెప్పాలి అనుకుంటున్నావంటే మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేటి తరానికి కావాల్సింది గ్లామర్ కాదమ్మా, ఆనంద్ లాంటి వాళ్ళ స్ఫూర్తి కావాలి. హరి, ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చం మన జానకిలాగే ఉంది కదా. ఆ నవ్వు, ఆ మొహం. అవునమ్మా నీలా, నిన్ను చూస్తుంటే మా జానికే గుర్తొస్తుంది. నిండు నూరేళ్లు చల్లగా ఉండు. అయ్యాయా మీ పరిచయాలు. ఇప్పుడు నేను చెప్పింది వినండి. ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి ఇవాళ్ళందరూ నేను చెప్పినట్టే వినాలి. సరేనా? సరే. ఆడాలి, పాడాలి, ఆనందంగా ఉండాలి. ఓకేనా? ఓకే. ప్రియా, నేను తయారు చేసిన చీటీ బాక్స్ తీసుకురా. అలాగే వదినా. ఒక్కొక్కరు ఇందులో ఉన్న చీటీలు తీయాలి. అందులో ఏదొస్తే అదే చేయాలి. ఓకేనా? ముందుగా నానమ్మ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి ఫస్ట్ నానమ్మ రావాలి. ఇందులో ఉన్న చీటీ తీ. ఇదిగో నువ్వే చూడమ్మా. ఓ yes, catwalk. అంటే ఏందే? పిల్లిలా నడవాలి. ఓ సంతేనా? అట్టాగే. నానమ్మ, క్యాట్ వాక్ అంటే అది కాదే. మొన్న టీవీలో చూసాం కదా, అది. ఓహో అదే. ఇలా ఇలా నడుస్తారు చూడు, అది. ఇదిగో చూడు.
ఓకే ఓకే. రండి. ఇందులో చిట్టి తీయండి. ఏమొచ్చిందో చదవండి అంకుల్. ఓ బస్ స్టాప్లో నేను ఒక అమ్మాయికి సైడ్ కొట్టాలి. ఓకే ప్రవళిక గారు మీరు రండి. ఓకే ఓకే ఇప్పుడు తను బస్ స్టాప్ లో అమ్మాయి, మీరు వచ్చి బీట్ కొట్టాలి. ఓకేనా? స్టార్ట్. హలో మేడం, మీరేనా బస్ గురించి వెయిట్ చేస్తున్నారా? మీరు రోజు ఇక్కడే బస్ ఎక్కుతారా? అంటే నేను 143 బస్ ఎక్కాలి. అది ఎప్పుడు వస్తుందో అడుగుదామని. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరంటే నాకు ఇష్టం. అదేంటంటే అప్పుడే పడిపోయారు? ఇప్పుడు కాదు, నేను ఎప్పుడూ ఆయన ప్రేమలో పడిపోయాను. క్లాప్స్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లాప్స్. ఇప్పుడు మా అమ్మ నాన్న. నాన్న చిట్టి తీయండి. లేడీస్ ఫస్ట్ అంటారు కదమ్మా, మీ అమ్మనే తీమను. ఏంటమ్మా అలా సిగ్గుపడుతున్నావు? చెప్పు. చెప్పు దుర్గా, ఏమొచ్చినది? ఇష్టమైన వాళ్ళకి ముద్దు పెట్టాలి. ఓకే నాన్న, కమ్ ఆన్. దుర్గా, ముద్దు పెట్టేయమంటావా ఏంది? ఇప్పుడు నందిని వదిన అండ్ విజయ్ అన్నయ్య. వదిన రండి, కమాన్. ఇందులో చీటి తీయండి. ఏమొచ్చింది? లవర్స్ లా మాట్లాడుకోవాలి. ఒక నిమిషం. అన్నయ్య ఇదిగో మాట్లాడండి. స్టార్ట్. నందిని, ఏంటి కోపంగా ఉన్నావు? 1 hour అంటే లేట్ అయినందుకా? వెయిటింగ్ ఎంత నరకమో తెలుసా? ప్రేమించే వాళ్ళ కోసం ఎదురు చూడడంలో కూడా ఒక స్వీట్ ఫీలింగ్ ఉంటుంది తెలుసా? అది సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళకి. అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? లవ్ చేయట్లేదు. ఐ హేట్ యు. బాయ్. ఐ హేట్ యు టూ. నెక్స్ట్ మల్లేశ్వరి వదిన. చిట్టి తీయండి. ఓ 4 మంచి మాటలు చెప్పాలి. రావణుడు మంచివాడు,
దుర్యోధనుడు ఉత్తముడు, శూర్పణక అందగత్తె, ఈ మల్లీశ్వరి కిరీటం లేని మహారాణి. ఓకే. ఓకే, నెక్స్ట్ నీలా. కాదు నేను. ఓకేలే రా. తీ. ఏంటి ఏమొచ్చింది? విలన్లా చేయాలి. అమ్మా అరుంధతి, నేనమ్మా భావని. రా, ఈ గదిలోనే ఉన్నాను. రా రా. నిన్ను క్షణ క్షణం చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. రావే ఒసే అరుంధతి, ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలబొమ్మాలి, వదలా. మై ఫ్రెండ్ నీలా, కమ్ ఆన్. ఇష్టమైన వ్యక్తి గురించి 4 మాటలు మాట్లాడాలి. వావ్, మాట్లాడు. ఆశించకుండా అన్ని ఇచ్చేది, అవసరానికి ప్రాణమైనా ఇచ్చేది, అవని కన్నా విలువైనది అమ్మ. అమ్మా, నిన్ను గెలిపించకపోతే వృధా ఈ జన్మ. అందరూ ఇటు చూడండి. నెక్స్ట్ ఐటమ్ డాన్స్. అందరూ రౌండ్ గా కూర్చొని ఈ బాల్ ని త్రో చేయాలి. వెనక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఆగిపోయిన టైంలో ఈ బాల్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు సింగిల్ గా డాన్స్ చేయొచ్చు, లేదా వాళ్ళు కోరుకున్న వాళ్ళతో డాన్స్ చేయొచ్చు. ఎవ్వరూ నో చెప్పకూడదు. మీ అందరూ ఓకే అనాలి. మావయ్య, మీకు ఇష్టమైన వాళ్ళతో డాన్స్ చేయండి. నేనా డాన్స్ చెయ్యాలి, తప్పదు. ఇటు ఇవ్వండి.
లేవండి. దుర్గా తప్పదు పద. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా శ్వాసించలేను నిన్ను చూడకుండా జీవించలేను నిన్ను చేరకుండా నీ